హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు నేను మన కాజాగూడ దగ్గర ఉన్న స్పర్శ హాస్పిస్ దగ్గర ఉన్నా అన్నమాట. మరి ఇక్కడికి నేను రావడానికి రీజన్ ఏంటి చెప్పాలంటే జనరల్ గా అంటూ ఉంటారు కదా, లైక్ ఏంటి అంటే పుట్టినవాడు మరణించక తప్పదు అంటారు. సో మరి ఎండ్ ఆఫ్ ది లైఫ్ ఎవరైతే ఉంటారో కొంతమంది ఎర్లీ స్టేజ్ లో చనిపోతారు, చాలా చిన్న వయసులో క్యాన్సర్ అని చెప్పేసి ఇట్లా రకరకాల వ్యాధులు అనేవి మనకి బయటకు వస్తున్నాయి. మరి దీనివల్ల చాలా ఎర్లీ స్టేజ్ లో చనిపోతున్నారు. అట్లా చనిపోయే వాళ్ళకి కూడా చిన్న చిన్న కోరికలు ఉంటాయి అన్నమాట. చాలా మంది ఏంటంటే మనం పల్లెటూరులో విలేజెస్ లో చూస్తూ ఉంటాం, ఏంటి అంటే వితిన్ 1 month లో చనిపోతున్నారని డాక్టర్స్ ఎప్పుడైతే చెప్తారో వాళ్ళని ఒక మూలకి పడేయడం అట్లాంటివి చేస్తారు. కానీ ఈ స్పర్శ హాస్పిస్ ఏదైతే ఉందో వీళ్ళు ఏంటి అంటే అలాంటి పేషెంట్స్ దగ్గరగా తీసుకొని సేవలు అందిస్తూ వాళ్ళకి కావాల్సిన కోరికలు, చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉంటాయో అట్లాంటివి కూడా తీరుస్తూ ఉంటారు. జనరల్ గా వీటిని మనం హాస్పిటల్స్ అని చెప్పేసి మనం వింటుంటాం, బట్ ఇది హాస్పిస్ అని చెప్పేసి ఉంది. అసలు ఏంటి ఈ స్పర్శ హాస్పిస్ చరిత్ర ఏంటి, అసలు ఇక్కడ పేషెంట్ ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, అసలు పేషెంట్స్ వాళ్ళందరూ ఇక్కడ కంఫర్టబుల్ గా ఉన్నారా, డాక్టర్స్ ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏంటి అనేది మనం లోపలికి క్లియర్ గా తెలుసుకుందాం పదండి. సో మనం హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది ఎంట్రన్స్ అన్నమాట హాస్పిటల్లో. సో లోపలికి వెళ్ళి డాక్టర్స్ అసలు ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, పేషెంట్స్ ఇక్కడ కంఫర్టబుల్గా ఉన్నారా లేదా, అసలు లోపల ఎలా ఉంది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం పదండి. మరి మనం హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాము అసలు హాస్పిటల్ ఎలా ఉంది, ఏంటి లోపల ఫెసిలిటీస్ ఏమున్నాయని. స్టార్టింగ్లో ఇక్కడ మనకి వినాయకుడి విగ్రహం అయితే ఉంది. మరి హిందువులు కానీ ఎక్కడన్నా సరే మెయిన్గా మనం పూజించేది ఆది గణేశుడు అని చెప్పేసి అంటారు, కాబట్టి మనం ఒకసారి గణేశుడిని దర్శించుకొని దండం పెట్టుకొని లోపల చూద్దామా. జై గణేష. సో అండ్ ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో కూడా వాళ్ళ జర్నీ అనేది ఒక హోర్డింగ్లో వేయడం జరిగింది. చూసారా పేషెంట్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా, వాళ్ళ స్టాఫ్ అండ్ అలాగే ఆ పేషెంట్స్ వాళ్ళ హ్యాండ్స్తో చాలా ఇక్కడ క్లియర్గా ఉంది. అండ్ దట్టు మనకి ఆ రైట్లో కూడా వాళ్ళ హాస్పిటల్ యొక్క ఏదైతే స్పర్శ హాస్పిస్ అని చెప్పేసి ఉందో వాళ్ళ ట్రీ అనేది ఇక్కడ ఉందన్నమాట. వాళ్ళ ఫౌండర్స్ కానీ అసలు ఎలా బిల్డ్ అయింది, ఎలా స్టార్ట్ అయిందని. బిల్డింగ్ పార్ట్నర్ వచ్చేసి ఫోనిక్స్ ఫౌండేషన్ అండ్ అలాగే ల్యాండ్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనమాట. గవర్నమెంటే ఈ వీళ్ళని గుర్తించి వీళ్ళు చేసే ఏదైతే ఉందో సర్వింగ్ దాన్ని గుర్తించి ల్యాండ్ అనేది వాళ్ళే ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు డోనర్స్ ఎవరెవరు ఉన్నారు దాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ పక్కనే మనకి గవర్నింగ్ బోర్డ్ అని చెప్పేసి, ట్రస్ట్ బోర్డ్ అని చెప్పేసి, మేనేజ్మెంట్ టీమ్ అని చెప్పేసి వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది. చూస్తే స్పర్శ హాస్పిస్ సంబంధించిన స్టాఫ్ అందరూ, మేనేజ్మెంట్ అందరూ పేర్లు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మెయిన్గా మనకి లెఫ్ట్లో చూసుకుంటే ఒక ఓవర్వ్యూ అనేది ఉంది. మరి హాస్పిటల్ మోడల్ ఏంటి అనేది ఒకసారి దాన్ని కూడా చూసేద్దామా, అసలు ఏంటి దీని థీమ్ ఏమన్నా ఉందా, ఈ హాస్పిటల్కి కాన్సెప్ట్ ఏమన్నా ఉందా అనేది కూడా మనం చూసేద్దామా రండి. ఇది ఈ హాస్పిటల్ మోడల్ అన్నమాట. చూసుకుంటే మొత్తం మనకి చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుంది, లైక్ ఒక 9 షేప్ కానీ 6 షేప్ అని గుర్తొస్తుంది. కాకపోతే దీని మెయిన్ మోడల్ ఏంటి అంటే ఇది కామా అనమాట. కామా ఐడియా ఉంది కదా, కామా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకి ఫుల్ స్టాప్ అనమాట. మరి దీని మెయిన్ థీమ్ ఏంటి అంటే ఇప్పుడు దేనైనా మనం ఎండ్ చేయాలన్నా, ఒక సెంటెన్స్ ఎండ్ చేయాలన్నా సరే మనకి ఏంటి, మనం ఫుల్ స్టాప్ అని చెప్పేసి ఒకటి యూస్ చేస్తాం. సో ఫుల్ స్టాప్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను కదా మీకు, లైక్ ఎవరన్నా ఎండ్ ఆఫ్ లైఫ్ ఎవరో చనిపోయే సిచ్యువేషన్స్లో ఎవరైతే ఉన్నారో, సో అది ఎండ్, మన లైఫ్కి అది ఎండ్ కాబట్టి ఈ ఫుల్ స్టాప్ని దానికి సింబాలిక్గా పెట్టారు. మరి కామా ఏంటి అంటే జనరల్గా కామా మనం కంటిన్యూ చేస్తుంటాం, కామా పెట్టి కంటిన్యూ చేస్తాం. సో దానికన్నా ముందు మేము ఉంటాము, సో స్పర్శ హాస్పిస్ ఏదైతే ఉందో మేము ఉంటాము అని సింబాలిక్గా దీన్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. చూసారు కదా ఇక్కడ ఫుల్ స్టాప్ అండ్ దిస్ ఇస్ కామా అనమాట. ఓవర్వ్యూ ఇట్లా ఉంది. దీని మోడల్ వచ్చేసి, దీని కాన్సెప్ట్ వచ్చేసి, హాస్పిటల్ మెయిన్ కాన్సెప్ట్ చాలా చక్కగా మెయిన్ థీమ్తో అయితే వచ్చారు. పైన మొత్తం ఇట్లా 9 షేప్ కానీ ఇట్లా, అండ్ ఇక్కడ పార్కింగ్ అని చెప్పి మొత్తం ఒక తెలంగాణ ఏదైతే వాళ్ళకి ఇచ్చిందో ఆ స్పేస్లో చాలా చక్కగా క్రియేట్ చేశారు. అసలు ఇంకా హాస్పిటల్లో ఏముంది అనేది కూడా చూద్దామా రండి. నేను మెయిన్గా ఇది ఆడిటోరియం అనమాట. లైక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాక్టివిటీస్ కానీ లేదంటే ఏమైనా పూజలు చేస్తారని చెప్పారు కదా, మరి ఆ పూజలు కానీ ఇదే ఆడిటోరియంలో చేస్తారనమాట. వాళ్ళని ప్రతిరోజు ఒక యాక్టివిటీ అయితే ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో మరి ఇక్కడనే పేషెంట్స్ని హ్యాపీగా ఉంచడానికి, వాళ్ళకి రిఫ్రెష్మెంట్ ఉండడానికి, సో ఇక్కడ ఏంటి అంటే టోటల్ హోమ్ అట్మాస్ఫియర్ అని చెప్పేసి అన్నారు. ఒక హాస్పిటల్లో ఉన్నాము, ఏదో మేము పేషెంట్స్ అట్లా కాకుండా ఇది ఒక ఫ్యామిలీ. సో అందరం గ్యాదర్ అవుతాము, ఒక ఫ్యామిలీ ఎట్లయితే గ్యాదర్ అవుతుంది, ఎట్లా అయితే సెలబ్రేట్ చేస్తారో అట్లా ప్రతి ఒక్కటి ఇది సెలబ్రేట్ చేస్తారనమాట. సో దిస్ ఇస్ ఆడిటోరియం.
అండ్ ఇక్కడ పేషెంట్స్ కూర్చొని చేస్తారు. అండ్ అలాగే ఏమైనా పూజలు కూడా అన్న జస్ట్ ఏదో హాస్పిటల్ వాళ్ళు సెలబ్రేట్ చేశారు, పూజలు చేశారు అట్లా కాకుండా పేషెంట్స్ చేతుల మీదగానే వాళ్ళు పూజలు చేయడం కానీ, ఏదన్నా ఈవెంట్స్ జరిగినా, లేదంటే కేక్ కటింగ్స్, లేదంటే బర్త్డే, యానివర్సరీస్ ఇట్లా చేసుకోవాలన్నా సరే వాళ్ళ చేతుల మీదగానే అన్నీ చేపిస్తారనమాట. సో పైన చూస్తే ఇది ఓవర్వ్యూ అనమాట. హాస్పిటల్ ఇట్లా ఉంది చూడండి. సో ఇవన్నీ మనకి వార్డ్స్ అనమాట. ఇట్లా పేషెంట్స్ ఇన్ పేషెంట్స్ కానీ అవుట్ పేషెంట్స్ కానీ ఉంటే దానికి సంబంధించి సెపరేట్ వార్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ కింద అయితే ఇట్లా ఉంది. ఇంకా డెప్త్ అసలు ఏముంది హాస్పిటల్లో, ఇంకా స్పెషాలిటీ ఏంటి అనేది మనం టోటల్గా పైకి కూడా వెళ్ళి చూసేద్దామా, పదండి. మీ పేరేంటమ్మా? పరిటాల విజయలక్ష్మి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ విజయవాడ నుంచి వచ్చాము. అంటే ఏంటి హెల్త్ ప్రాబ్లం మీకు? క్యాన్సరా? రొమ్ము తీసేశారు. తర్వాత ఏమో కాలు ఇరిగింది, కాలు ఆపరేషన్ అయింది. అందుకని ఇంటికాడ చూసేవాళ్ళు లేక ఇక్కడికి వచ్చేసి. ఎప్పుడు వచ్చిందమ్మా క్యాన్సర్? అంటే ఎన్ని నెలలు అయింది? సంవత్సరం అయింది. ఇక్కడికి వచ్చి కూడా 2 నెలలు అయింది. అంతకుముందు ఇక్కడ మీ పిల్లల దగ్గర ఉండేవాళ్ళ? మాది విజయవాడ. పిల్లడు పోయాడని మా అమ్మాయి దగ్గరికి వచ్చాను, హైదరాబాదు. మా అమ్మాయి వాళ్ళు కామారెడ్డిలో ఉంటారు, అక్కడ ఉంటారు. ఇక్కడ ఉందని ఎలా తెలుసు? అంటే ఈ హాస్పిటల్ ఉందని ఎవరైనా చెప్పారా? మా అల్లుడు గారు చేస్తారు కంపెనీలో. ఆ కంపెనీ మేనేజర్ గారికి దీంట్లో మెంబర్షిప్ ఉంది, నెంబర్. ఇప్పుడు డాక్టర్ గారు ఏమన్నారు? ఇట్లా క్యాన్సర్ అని చెప్పి అన్నారు కదా. ఏమంటారు, పడుకోమంటారు. ఏమంటారు, పడుకోబెట్టారు. నొప్పులు రాకుండా ఇంజక్షన్ చేస్తారు. ఏముంది ఇంకా అంతే. మన హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయమ్మా? అంటే బాగా చూసి బాగుండే, అన్నీ బాగున్నాయి బంగారం, అన్నీ బాగున్నాయి, చక్కగా ఉన్నాయి. డాక్టర్లు ఏంటి, ఆయాలేంటి, సిస్టర్లు ఏంటి, అందరూ బాగా చూస్తున్నారు. ఫుడ్ అవి బాగుంటున్నాయి, టైం టు టైం వస్తుందా? టైం టు టైం వస్తుంది. పిల్లలు వస్తుంటారా చూడడానికి? కూతురు ఉందన్నారు కదా. కూతురు వస్తుంది, కూతురు అల్లుడు రోజు వస్తారు. 4 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి వస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ పూజలు అవి కూడా చేస్తుంటారు కదా, అలాగే మీ కోరికలు ఏమన్నా ఉంటే అవి కూడా తీరుస్తారు అని చెప్పేసి అంటున్నారు కదా. మరి మీకేమైనా కోరికలు ఉన్నాయా? నాకేం కోరికలు లేవమ్మా, నేను పూజలు చేసుకుంటాను, చదువుకుంటాను బుక్, నాకేం లేవు. అంటే వినిపిస్తుంటారు కదా మనకి, ఇట్లా మహాభారతంగా రామాయణం కానీ వినిపిస్తుంటారు. నేను చదువుకుంటానమ్మా. అమ్మా, కోరికలు అంటే ఏంటి? మనం బాగుండాలి, మన పిల్లలు, మన సంతానం బాగుండాలి. అంతేగాని మనకు రోగం వచ్చింది, రోగాన్ని నయం చేయమనకూడదుగా, అది అడగకూడదు మనం. అది మనకి ఎంతవరకు ఉందో అంతవరకు అనుభవించాలమ్మా, అంతే, అంతవరకే. మీ పేరమ్మా? పూలమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? మేము నల్గొండ తిప్పర్తి, మాది గంగినపాలెం. అక్కడి నుంచి వచ్చినాం. ఇక్కడ హాస్పిటల్ ఉందని ఎలా తెలిసింది మీకు? అక్కడ మేడం చెప్పింది, అక్కడ కింజర్ మేడం చెప్పింది మాకు. ఆ నుంచి మేడం నొప్పుల డాక్టర్ కాడికి రాసింది. ఆ నుంచి మళ్ళీ నొప్పుల డాక్టర్ కాడికి వీడికి రాసింది మేడం. ఆ నుంచి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక నొప్పులు తగ్గినాయి మేడం. నొప్పులు తగ్గినాయి కానీ నడువులు మాత్రం పని చేస్తలేము మేడం. అంతే. ఎవరు ఏమవుతారు? నాకు కొడుకు అవుతాడు. అసలు ఏంటి మెయిన్ ప్రాబ్లం ఏంటి? అసలు బోన్ క్యాన్సర్ ఇక్కడికి వచ్చింది మేడం. ఇక్కడ నుంచి ఇక మళ్ళీ నడువులకు వచ్చింది. నడువుల కాంచి ఇక మళ్ళీ ఇట్లా వచ్చింది మేడం. మరి ఇక్కడ ఫెసిలిటీస్ అవి ఎలా ఉన్నాయి? బాగా చూసుకుంటారు? ఇక్కడ బాగానే చూసుకుంటారు, మంచిగా 3 సార్లు మంచిగా చూసుకుంటారు, మంచిగా శుభ్రంగా ఉంచుతారు, అన్నం మంచిగా పెడుతారు. ఇక్కడ మంచిగానే ఉంది. ఓకే, ఇప్పుడు ఫెసిలిటీస్ అవన్నీ ఫుడ్ కానీ అవన్నీ మీకు జాగ్రత్తగా చూసుకుంటారు, అన్నీ మంచిగా చూసుకుంటారు. డాక్టర్లు ఏమంటున్నారు? డాక్టర్ ఏమంటుంది మేడం, నొప్పులు అయితే తగ్గిస్తాం కానీ అది అయితే క్యాన్సర్ అయితే తగ్గియలేము, అదైతే తగ్గియలేము. అంటే కాళ్ళు ఇట్లా వచ్చినాయి మేడం అంటే కాళ్ళు రావని చెప్తుంది మేడం. గా గురించి నేను బాధపడుతున్నాను మేడం. ఇంకా తప్పదు, దేవుడు చేతిలోనే ఉంది. అదే పిల్లలు చిన్న పిల్లలు 2 అయ్యారు మేడం. అదే కాళ్ళు వస్తే బాధ అనిపిస్తుంది మేడం. ఏం లేదు, ఇంకా అంతా దేవుడి మీద భారం వేసుకోవడం. అదే మరి దేవుని మీదనే భారం వేసుకున్నాం. ఎంతమంది పిల్లలమ్మా? నాకా ఆయనకు ఒక కొడుకు బాబు, నాకు 3 బిడ్డలు, ఒక 2 కొడుకులు. పిల్లలు ఉన్నారు? ఈయనకు పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం చదువుతుంటారు?
వాళ్ళు ఒక ఆయన 2 చదువుతుంది, ఒక ఆమె 1 చదువుతుంది. ఊళ్ళో బయటికే పోతారు మేడం. వాళ్ళు ఎక్కడ అక్కడ నల్గొండ దగ్గర? నల్గొండలు కాదు, ఊళ్ళోనే మా గంగనపాలెం కానీ చదువుతారు. ఓకే ఓకే. వస్తుంటారా చూడడానికి పిల్లలు? ఇంతవరకు రాలేదు. ఇప్పుడు 8 రోజులు అవుతుంది మేడం. నేను వచ్చి వచ్చి 8 రోజులు అవుతుందా? ఇక్కడికి వచ్చి ఆడికి 7 రోజులు. 7 రోజులు. ఇక్కడికి వచ్చి 7 రోజులు, అక్కడికి వచ్చి 3 రోజులు. హస్పదార్ దాంట్లోకి వచ్చి 3 రోజులు, ఇక్కడికి వచ్చి 7 రోజులు. సరే అమ్మా, మరి జాగ్రత్త అమ్మా, జాగ్రత్తగా చూసి. నా కొడుకు కాళ్ళు వస్తే మేడం అని బాధ అనిపిస్తుంది మేడం. అదృష్టం ఉంటే మనకి అంత మంచిగానే జరుగుతుంది. చిన్న పిల్లలు మేడం, చిన్న పిల్లలు చేపట్టి బాధ. ధైర్యంగా ఉండండి, ఏం జరిగినా సరే మనం దేవుడి మీద భారం వేయడం తప్ప మనం కూడా ఇంకా దేవుని మీదనే భారం వేసినాం మేడం. సరే అమ్మా, జాగ్రత్త అమ్మా. సరే అమ్మ. మీ పేరు? ఎజాస్ నా పేరు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ పటంచెరు సైడ్ నుండి వచ్చినాం. ఇక్కడ లోకలే మేము. ఇక్కడ నుండి 18 కిలోమీటర్స్ మా ఇల్లు. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఉందని మీకు ఎవరు రిఫర్ చేశారు? మాకి నిమ్స్ వాళ్ళు రిఫర్ చేసినారు. నిమ్స్ హాస్పిటల్ నుండి వచ్చినాం మేము ఇక్కడ. అక్కడ 2-3 మంత్స్ నుండి ట్రీట్మెంట్ నడుస్తుంది మాది. అక్కడ నుండి ఇక్కడ వచ్చినాం మేము. ట్రీట్మెంట్ అంటే అసలు ఏం జరిగింది? ఈయనకి ఏమంటారు, లంగ్ క్యాన్సర్ ఉందని తెలిసింది మాకి. అయితే అక్కడ ఫస్ట్ ఒక రేడియేషన్ అయిపోయింది. కీమో ఇవ్వాలి అంటే కొంచెం పెలియేటివ్ కేర్ ఇవ్వండి ఈయనకి ఫస్ట్ అని అన్నారు డాక్టర్స్. అయితే అది పెలియేటివ్ కేర్ తీసుకోవడానికి వచ్చినాం ఇక్కడ మేము. టిల్నో మరి పేషెంట్కి ఇట్లా హాస్పిటల్ అంటే ఖర్చులు ఉంటాయి కదా, ఎంతవరకు అయింది? టిల్నో అంటే చాలానే అయింది మేడం ఖర్చు. అంటే టెస్ట్కి ఒక టెస్ట్ 12,000, ఒకటి 500, అట్లా లెక్కలు పెట్టలేము మేము. అంటే అయినాయి మంచిగానే, ఖర్చు అయితే అయినాయి. మరి ఇప్పుడు ఈ హాస్పిటల్కి వచ్చాక ఖర్చు అయితే లేదు ఇక్కడ. ఇంకా ట్రీట్మెంట్ కూడా కరెక్టే మంచిగానే ఉంది. అంటే 24 hours మానిటరింగ్ కూడా ఉంది పేషెంట్ది. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచిగా ఉంది. పేషెంట్ది కేర్, ఇంకా అడగడం, ఇంకా స్టాఫ్ కూడా మంచిగా ఉంది. ఇంకా హాస్పిటల్ కూడా క్లీన్ ఉంది మేడం. ఎన్ని రోజులైంది ఈ హాస్పిటల్కి వచ్చి? ఇక్కడ వచ్చి మేము ఈరోజుకి 6th డే మేడం. 6th డే. ఏమైనా చేంజెస్ ఉన్నాయా పేషెంట్కి? అంటే ఇంటి దగ్గర అంతా తినట్లే ఇంటి దగ్గర. ఇక్కడ వచ్చి ఏమంటారు, కొంచెం ట్యాబ్లెట్స్ అది చేస్తే కొంచెం తింటుండు. ఫస్ట్ కన్నా ఇప్పుడు కొంచెం తింటుండు పేషెంట్. దాంట్లో ఒకటి డిఫరెన్స్ చూసినాం మేము. పేషెంట్ మీకు ఏమవుతారు? పేషెంట్ మా గ్రాండ్ ఫాదర్ అవుతారు మేడం. డాక్టర్స్ ఏమన్నారు? డాక్టర్స్ ఏమన్నారంటే అదే ఈయనకి ఇద్దాం కీమోథెరపీ. ఫస్ట్ ఈయనకి కీమోథెరపీ ఇస్తుండే, ఈయనకి దమ్ వస్తుండే. అయితే దమ్ వస్తుంది కదా, ఒక 1 week or 8 days ఈయనకి పెట్టాలి పెలియేటివ్ కేర్లో. అంటే ఆక్సిజన్ సపోర్ట్, గ్లూకోజ్ అది ఇది ఇవ్వాలి ఈయనకి. ఇచ్చి ఆ 8 daysలో చూద్దాం ఈయనకి ఏమైనా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే మళ్ళీ తర్వాత కీమో ఇద్దాం లో డోస్ అని అన్నారు. ఇప్పుడు మనం కౌన్సిలింగ్ ఇన్ఛార్జ్ అండ్ అలాగే సైకియాలజిస్ట్ అన్న శారద మేడం గారి క్యాబిన్ దగ్గర ఉన్నాము. ఒకసారి లోపలికి వెళ్ళి ఆవిడతో కూడా మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం, పదండి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. హలో అండి. హాయ్ మ్యామ్. హాయ్. హౌ ఆర్ ప్లీజ్ యు? కమ్. గ్రేట్, వెల్కమ్. ప్లీజ్ బి సీటెడ్ అండి. ఇప్పుడే హాస్పిటల్ అంతా చూసాం మ్యామ్. చాలా ఒక పాజిటివ్ ఎనర్జీ, చాలా బాగుంది. పేషెంట్స్ కి కూడా ఒక హోమ్ అట్మాస్ఫియర్ అనేది కనిపిస్తుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మాట్లాడుకుందాం మ్యామ్. గతంలో ఎక్కడ వర్క్ చేశారు? నేను లాస్ట్ 9-10 సంవత్సరాల నుంచి ఇక్కడ స్పర్శ హాస్పిటల్స్తోనే వర్క్ చేస్తున్నానమ్మా. ముందరగా పనిచేసినా కూడా పేషెంట్ కేర్తో సంబంధం లేకుండా వేరే దానిలో కంప్యూటర్ లైన్లో నేను ఇన్స్ట్రక్టర్గా పనిచేసేదాన్ని. బట్ ఈ లైన్లో లాస్ట్ 9-10 years నుంచి ఉన్నాను. ఇక్కడ ఉన్నారు. మరి పేషెంట్స్ చూస్తున్నారు కదా, సో ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నారు? వాళ్ళతో ఇంటరాక్షన్స్ కానీ ఎట్లా ఉంటున్నారు పేషెంట్స్? ఇక్కడికి మన దగ్గరికి పేషెంట్స్ వాళ్ళకి వస్తున్నప్పుడు ఫస్ట్గా మనం వాళ్ళతో మొదలుపెట్టేటువంటి కాన్వర్జేషన్, వాళ్ళు ఏ అవసరం కోసం మన దగ్గరికి వచ్చారు అసలు అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాల్సి ఉంటుందమ్మా. అందరూ కూడా ఒకే అవసరంతో రారు. వాళ్ళ పరిస్థితులు వేరేగా ఉంటాయి, అవసరాలు వేరేగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ట్రీట్మెంట్ బయట జరుగుతూనే ఉంటుంది, కానీ చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. అంటే ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, రోగం వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల వల్ల కానీ, వాటి మేనేజ్మెంట్ వరకు మాత్రమే మన దగ్గరకు వస్తారు కొంతమంది ఎలా ఉంటారంటే బయట ఇంకా జబ్బు తగ్గదు అని చెప్పేస్తారు. అలాంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చిన వాళ్ళ అవసరాలు వేరేగా ఉంటాయి. సో వాళ్ళు ఏ అవసరం కోసం వచ్చారు అనేది ముందు మేము కనుక్కుంటామండి. వాళ్ళ దగ్గర కనుక్కొని దానికి తగ్గట్టుగా మేము ఆ సహకారాన్ని అందించడం జరుగుతుంది. యాజ్ ఏ కౌన్సిలింగ్ ఇన్ఛార్జ్ అలాగే సైకియాలజిస్ట్గా పేషెంట్స్తో ఇంటరాక్షన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే మీరు కూడా వాళ్ళంటే పాజిటివ్ ఎనర్జీ అనేది మీరు నింపాలి. సో ఎట్లా మిమ్మల్ని మీరు మోటివేట్ చేస్తారు? ఫస్ట్ థింగ్, చాలామంది అనుకుంటారండి ఇక్కడ
పనిచేస్తుంటే ఇట్స్ అ వెరీ డిప్రెసివ్ ప్లేస్, చాలా దిగులుగా ఉంటుంది లేదా చాలా బాధగా ఉంటుంది అంటారు. ఇప్పుడు మీరు తిరిగి చూసి వచ్చినప్పుడు ఏమన్నారు? చాలా పాజిటివ్గా ఉంది. ఎందుకనంటే అండి, మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిందండి, ఇలాంటి ప్లేసెస్ లేకపోతే మేము సేవ అందించినటువంటి 10,500 మంది పేషెంట్స్ ఎలా చనిపోయి ఉంటారు, ఎంత ఇబ్బందులు పడుతూ చనిపోయి ఉంటారు అన్న ప్రశ్నకి మేము సమాధానం తెచ్చుకున్నప్పుడు మాకు చాలా ఒక రకమైనటువంటి తృప్తి ఇస్తుందండి. ఎందుకంటే మనం ఇక్కడ పనిచేస్తున్నప్పుడు, ఇలాంటి సంస్థల్లో పనిచేస్తున్నప్పుడు మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చావు అనేది ఎవరో స్పెసిఫిక్గా కొంతమందికే వచ్చేది కాదు, జీవితంలో ఒక భాగం, అది అంతర్భాగం. అది పుట్టిన వాళ్ళందరం చనిపోతాం, ఇదేదో మనం భాగవత భారతాలు లేకపోతే భగవద్గీతలోనూ చెప్తారు కాదు, అది జీవిత సత్యం. అది ప్రతిరోజు మనం చూసే సత్యం, మేము ఇక్కడ చూస్తున్న సత్యం అది ప్రతిరోజు కూడాను. ఓకే అండి. సో ఇది ఇలాంటి చోట పనిచేస్తున్నప్పుడు మనకి ఇలాంటి ప్లేస్ లేకపోతే, ఈ ఒక స్పర్శ్ హాస్పిస్ అనే సంస్థ లేకపోతే వీళ్ళందరూ ఎంత బాధపడి ఉంటారో కదా, ఎలాంటి నరకం చూస్తుంటారో కదా. అది కాకుండా మనం చేయగలిగాం అనొక తృప్తి ఉంటుందండి. కానీ ఒకవైపు ఏమనిపిస్తుంటుందంటే, ఒక ఖాళీ మంచం కనపడినా కూడా బయట ఎంతోమందికి అవసరం ఉండుంటుంది కదా, నిప్పుల అవస్థలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళు ఎందుకు ఇక్కడికి రావటం లేదు, వస్తే మనం కొంచెం చేయగలుగుతాం కదా అని ఒక రకమైనటువంటి అసంతృప్తి, కానీ ఒక బాధ, వెలితి అనేది మాలో ఎప్పుడూ ఉంటూ ఉంటుందండి. ఎందుకంటే దీనికి కారణం మా వాళ్ళు చెప్పే ఉంటారు, ఒకవేళ కనుక 100 మంది టెర్మినల్ పేషెంట్స్ ఉంటే దానిలో ఓన్లీ కేవలం 4%, అంటే 4 మాత్రమే మా దగ్గరికి ప్యాలియేటివ్ కేర్కి వస్తారండి. అంటే సిటీలో ఏ ప్యాలియేటివ్ కేర్ సెంటర్ అయినా సరే మొత్తంగా తీసుకుంటే కూడా 4% కన్నా కూడా మనుషులు ప్యాలియేటివ్ కేర్ సెంటర్కి రావటం లేదు, వాళ్ళకి తెలియటం లేదు, అందుబాటులో ఉండదేమో అని ఒక అపోహ పడుతున్నారు. అండ్ దెన్ ప్రాణం రక్షించలేని కాడికి ఏంటి చేసేది అని ఒక రకమైనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోవడం వల్ల అలా జరుగుతూ ఉంటుందండి. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఆ పేషెంట్స్ యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకుని వాళ్ళకు ఏ విధంగా ఉంటే, ఎలాంటి సపోర్ట్ ఇస్తే వాళ్ళకి ధైర్యంగా ఈ వచ్చేటువంటి కష్టకాలాన్ని, వాళ్ళ యొక్క ఇంట్లో మనిషిని కోల్పోతున్నారు, వాళ్ళు తొందరలో కోల్పోబోతున్నారు, వాళ్ళకి ఏ విధంగా మనం ఉంటే కనుక ఆ బాధ నుంచి కొంతైనా విముక్తి కలిగించకపోయినా శక్తి ఇవ్వగలుగుతాం, ఆ బాధని తట్టుకునే శక్తి ఇవ్వగలుగుతాం అనే దాని మీద ఎక్కువ ప్రయత్నం చేయడం జరుగుతుందండి. ఓకే. ఇలాంటి పేషెంట్స్లో ఏంటి అంటే చాలా మందికి చిన్న చిన్న కోరికలు ఉంటాయి, అవి కూడా మీరు తీరుస్తారు అని చెప్పేసి విన్నాము. అవునండి. అంటే ఎలా ఆలోచించాలంటే, మనకి రేపు అనేది ఉందండి, ఎల్లుండి అనేది ఉంది, వచ్చే సంక్రాంతికి నేనేం చేస్తాను ప్లాన్ వేసుకోవచ్చు, ఆర్ఎల్సీను వచ్చే వినాయక చవితికి నేను ఏం చేస్తాను అనుకోవచ్చు, నా బర్త్డే నెక్స్ట్ డే బర్త్డేకి నేను ఈ విధంగా చేస్తాను అనుకోవచ్చు. వాళ్ళకి అవన్నీ ఉండకపోవచ్చు, అది బేసిక్గా మనలో ఆలోచన ఉంటుందండి ఇక్కడ పనిచేసే ప్రతి వాళ్ళలో కూడా. అందుకని వాళ్ళు ఏది చిన్నది కోరినా కూడా మనం చేయడానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటామండి. మాకు ఇక్కడ చాలా వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళు మేము ఇలా పేషెంట్ ఈ విధంగా కోరుకుంటున్నారు అంటే సంస్థ వైపు నుంచి మేము ఎంత చేయడానికి సుముఖంగా ఉంటామో అదేవిధంగా వాళ్ళు కూడా మాకు కూడా ఒక అవకాశాన్ని ఇవ్వండి, మేము కూడా పేషెంట్స్కి చేస్తాం కదా అని ముందుకు వస్తూ ఉంటారండి. ప్రతి కోరిక కూడా అది ఆ రోజే చేసేయాలి. ఏదైనా ఒక హాస్పిస్లో, ఒక ప్యాలియేటివ్ కేర్ సెంటర్లో ఇవాళ పని ఇవాళే చేసేయాలి, ఎందుకంటే రేపు అనే టైంకి ఆ పేషెంట్ ఉండకపోవచ్చు. అందుకని చాలా ఇప్పటికిప్పుడు చేసేయడానికే సర్వశక్తిలో ప్రయత్నిస్తూ ఉంటామండి. ఇప్పుడు మీ గురించి తీసుకుంటే మ్యామ్, పర్సనల్ లైఫ్ అండ్ అలాగే ప్రొఫెషనల్ లైఫ్ ఏదైతే ఉందో ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? సో ఇక్కడిది ఇక్కడ ఏమన్నా థాట్స్ అనేవి అవుతున్నాయా? ఐ థింక్ ఇది ప్రతి మనిషికి డిఫరెంట్గా ఉంటుంది కదా, పర్సనల్ లైఫ్ అండ్ ఈ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది. నా ఏజ్లో, అంటే ఐ కెన్ టాక్ అబౌట్ మై సెల్ఫ్, అంటే నా వయసు కొంచెం, సో నా వయసులో నాకు ఎలా అనిపిస్తుంది అంటే కనుక, ఇలా బహుశా ఈ టైం అంటూ వచ్చినప్పుడు ఓకే మనం అందరం ఏ విధంగా ప్రవర్తించాలి, ఏవి ముఖ్యం అనుకోవాలి, ఏవి ముఖ్యం కాదని తెలుసుకుని ప్రవర్తించాలనే దాని మీద కొంచెం ఎక్కువ అవగాహన వస్తూ ఉంటుందండి. అండ్ బ్యాలెన్స్ అంటారా, చెప్తున్నాను కదండి, ఈ ప్లేస్లో ఒక భయము లేకపోతే చావు చూస్తున్నాం అన్న భయం అలా ఉండదండి. ఇది చాలా తృప్తిగా వెళ్ళిపోయారు కదా, ఈ కుటుంబానికి మనం ఇంత సేవ అందించగలిగాం కదా అని ఒక తృప్తితోనే మేము పనిచేస్తాం. కాబట్టి వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి బాధ్యతలను కూడా మేము అదే విధంగా నిర్వహించుకోవడానికి మాకు శక్తి ఉంటుందండి. ఆటోమేటిక్గా అది వస్తుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా తృప్తి తీసుకుంటాం మేము, లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది మాకు ఇక్కడ ఈ పనిలో అన్నమాట. మ్యామ్, మీరు ఇందాక చెప్పినట్టు ఏంటి అంటే చాలా మందికి తెలియదు ఈ హాస్పిటల్ అంటూ ఉంది అని, సో అదొక అసంతృప్తి ఉంది అని చెప్పేసి అన్నారు కదా. సో మరి దీని గురించి మన సొసైటీలో బయట అవేర్నెస్ కోసం ఎలాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా చేస్తున్నారా, బయట కానీ ఈవెంట్స్ అట్లా, క్యాంపెయిన్స్ కానీ అట్లా?
చాలా చేస్తామండి. ఈ మధ్యనే మేము చాలా స్కూళ్ళకు వెళ్ళాము, పాలియేటివ్ కేర్ గురించి అవగాహన క్రియేట్ చేస్తున్నాము. ఆ విధంగా కాలేజెస్కి వెళ్తాము, కాలేజెస్తో మాట్లాడుతూ ఉంటాము. లాస్ట్ ఇయర్ అయితే మేము ఒక సంగారెడ్డిలో ఒక మెడికల్ కాలేజ్కి వెళ్ళాము, అక్కడ మాట్లాడాము. నర్సింగ్ కాలేజెస్ రేపు చెన్నై నుంచి ఒక పెద్ద నర్సింగ్ కాలేజ్ నుంచి 105 మంది వస్తున్నారు. సో ఈ విధంగా మా వంతు ప్రయత్నంగా సొసైటీలోకి, కమ్యూనిటీలోకి, మన యొక్క సంఘంలో ఎవరెవరికి తెలిస్తే దీనివల్ల ఉపయోగం ఉంటుంది. అండ్ ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారండి, మనకి వచ్చేదాకా దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మనకి జబ్బు లేదు కదా, మనం హెల్తీగానే ఉన్నాం కదా, దీని గురించి ఇప్పుడు తెలుసుకుని ఏం ప్రయత్నం చేయాలి అని ఏం చేయాలి మనం అసలు అని అనుకుంటారు. ఇది దాని గురించి కాదండి. అందుకే మేము చాలామందికి చెప్తాం, బయట వెళ్తున్నప్పుడు స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకి వెళ్తాము. రేపు మాకు 23వ తారీఖు ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్లో మాకు ఒక టాక్ ఉంటుందండి. సో ఇలా వెళ్తున్నప్పుడు ఏంటంటే ముందు చెప్తాం, ఇలాంటి విషయాలు తెలుసుకోవడం వలన మనకి పర్సనల్గా ఉపయోగం ఉంటుందా ఉండదా అని ఒక్క ఆలోచనే కాదు, మన మీద ఆధారపడిన కుటుంబాలు కొన్ని ఉంటాయి కదండి. ఇప్పుడు మనం చెప్పిన మాట విని పెద్దవాళ్ళు వీళ్ళని అడుగుదాము ఎలాంటి ఏం చేయాలి అనేది, అలా డిపెండ్ అయ్యేటువంటి కుటుంబాలకి మనం సహాయం చేయాలంటే కనుక కొన్ని విషయాలు తెలుసుకొని ఉంటే అలాంటి వాళ్ళకి చెప్పడానికి ఒక అవకాశం వస్తుంది. ఇప్పుడు మనకు తెలిసిన ఒక స్నేహితుడి ఇంట్లోనే ఏదో జరుగుతుందని తెలుస్తుందండి, వాళ్ళు ఏదో ఇబ్బందితో ఇలాగా ఒక క్యాన్సర్తోనో ఒక రోగంతో, అంటే ఫలానా ఒక సంస్థ ఉంది వెళ్ళండి, వాళ్ళు ఏమైనా మీకు సహాయం అందిస్తారేమో కనుక్కుని రండి అని చెప్పడానికి ఒక మాట సహాయానికి ఒక వెసులుబాటు జరుగుతుంది కదండి. అది చాలా ముఖ్యం కదా. ఇది మనం ఏదైనా సరే మాట ద్వారానే వెళ్తాం కదా, పలానా వాళ్ళు చెప్పారు అక్కడ ఒక పద్ధతి అది బాగుందని, లేకపోతే పలానా వాళ్ళు చెప్పారు ఇక్కడ మంచి వస్తువు దొరుకుతుందని, దానికోసమే వెళ్తూ ఉంటాం కదా. మేము ట్రీట్మెంట్స్ అయినా అంతే కదండి. అంతే అదేవిధంగా కూడా ఆ మాట స్ప్రెడ్ అవ్వడం కోసమే మేము అందరినీ తెలుసుకోవాలి, ఈ పద్ధతి ఈ పాలియేటివ్ కేర్ గురించి తెలుసుకోవాలని చెప్తూ ఉంటాము. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే పేషెంట్లు ఎక్కువగా కనిపించేది హాస్పిటల్స్. లైక్ ఇప్పుడు ఎవరైనా పేషెంట్స్ ఫస్ట్ ఏమనుకుంటారు, పెద్ద పెద్ద హాస్పిటల్స్ అయితే మాకు నయం అయితే అనుకుంటారు, కానీ వాళ్ళు కూడా చేతులు ఎత్తేసే సిచ్యువేషన్స్ ఉంటాయి, ఇంకా బతకరు అని చెప్పేసి. మరి ఆ హాస్పిటల్స్ నుంచి ఇక్కడ రిఫర్ చేయడం జరుగుతుందా? ఎస్ అండి, డెఫినెట్గా రిఫర్ చేస్తూనే ఉంటారండి. అంటే జరగవలసినంత రిఫర్ చేయకపోయినా రిఫరెన్స్ లేకుండా అయితే మనుషులు రావడం అంటే రిఫరెన్స్ వల్ల రావటం లేదు అనడానికి లేదు అండి. ఇప్పుడు మనకి బసవతారకం ఆర్ ఇండో అమెరికన్ హాస్పిటల్తో మనకి MOU ఉంది, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. వాళ్ళు రిఫర్ చేస్తూనే ఉంటారు, ప్రతిరోజు చేస్తారు వాళ్ళు పేషెంట్స్. అలా కాకుండా డిఫరెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి ఉంటాయండి, వాళ్ళందరూ కూడా ఇక్కడ పేషెంట్స్ని రిఫర్ చేస్తూనే ఉంటారు పాలియేటివ్ కేర్కి. కాకపోతే అందరూ ఆ అడ్వైస్ని తీసుకుంటారా తీసుకోరా, లేకపోతే అందరూ ఆంకాలజిస్టులు కానీ ఆ ట్రీటింగ్ స్పెషలిస్టులు కానీ వీటి గురించి చెప్తారా లేదా అనేది ఇంకా కొంత సందిగ్ధత ఉందండి. ఇంకా కొంచెం బెటర్ అవ్వాల్సిన అవసరం అయితే చాలా ఉంది. దీని గురించి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా సజెస్ట్ అదే చేస్తారు, చెయ్యాలి కూడా. మెయిన్గా పేషెంట్స్ ఓన్లీ హైదరాబాద్కి సంబంధించిందన్నా, అదర్ హైదరాబాద్ కానీ లేదంటే అదర్ కంట్రీస్ నుంచి కానీ వస్తుంటారా ఇక్కడికి? మాకు అదర్ కంట్రీస్ నుంచి, అమెరికా నుంచి వచ్చిన సందర్భాలు ఉన్నాయి, నైజీరియా నుంచి వచ్చినవి ఉన్నాయి, వేరే స్టేట్స్ నుంచి చాలా వస్తారు. అంటే చాలా వరకు స్ప్రెడ్ అయింది, చాలా వరకు స్ప్రెడ్ అవుతుందండి. వస్తారు, కనుక్కునైనా వస్తూ ఉంటారు వాళ్ళు. మీ దగ్గర చేస్తారా, మీకు ఇలాంటి సంస్థ ఉందిట కదా, మీకు ఇక్కడ చేస్తారట కదా, పాలియేటివ్ కేర్ అనేది ఇస్తారట కదా అని వస్తారండి. డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వస్తూనే ఉంటారు. ఓకే, మరి ఇక్కడ మనం చూసుకుంటే మన స్పర్శ హాస్పిటల్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఫెసిలిటీస్ అనేవి ఎలా ఉంటాయి మ్యామ్? లైక్ ఫుడ్ గురించి కానీ ఉంటాయి. ఇప్పుడు అంటే మా వాళ్ళు మాట్లాడింది ఏంటో నాకు తెలియదమ్మా. సో ఇప్పుడు ఒకవేళ కనుక ఇప్పుడు మా దగ్గర 3 రకాల సేవలు అందిస్తారండి. ఒకటి ఏంటంటే ఇక్కడ అడ్మిట్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు చూసింది 82 పడకల ఆసుపత్రి ఇది. ఇక్కడ అడ్మిట్ కనుక చేసుకుంటే పేషెంట్కి కావాల్సినటువంటి మందులు, డాక్టర్ కన్సల్టేషన్స్, నర్సింగ్ కేర్ కానివ్వండి, కౌన్సిలింగ్ సర్వీసెస్ కానీ వీటన్నిటితో పాటు ఫ్రీగా మందులు ఇస్తారు, ఫ్రీ భోజన వసతి, ఉండడానికి వసతి ఇస్తారండి. వాళ్ళతో పాటు ఒక కుటుంబ సభ్యుడు ఉండి తీరాలని చెప్తాం. ఆ కుటుంబ సభ్యుడికి కూడా భోజన వసతి, మళ్ళీ ఉండడానికి కూడా వసతి ఇస్తారన్నమాట. ఇది ఇక్కడ కనుక వస్తే కనుక. అలా కాకుండా హోమ్ కేర్ అని ఇస్తారు. అంటే ఏంటి, పీరియాడిక్గా వాళ్ళకి వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో వాళ్ళ అవసరాన్ని బట్టి మనం ఇంటికి వెళ్ళి పేషెంట్స్ని మనం చూసి వస్తాం. వాళ్ళ ఇబ్బందులను గమనిస్తూ ఉంటారు, నర్సులు వెళ్తుంటారు, కొన్ని సందర్భాల్లో ఫిజిషియన్స్ కూడా వెళ్తారండి. వాళ్ళకి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి మందులన్నీ అందిస్తారు, నర్సింగ్ కేర్ ఏమైనా ఉంటే కనుక ఇస్తారు, అదేవిధంగా డాక్టర్ ఉంటే కనుక డాక్టర్ గారి కన్సల్టేషన్స్ కూడా ఇవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అండ్ కొన్ని సందర్భాల్లో వీళ్ళకి మందులతో పాటు పర్సనల్ కేర్ ఐటమ్స్ అని ఉంటాయండి. అంటే ఏంటి, డైపర్స్ కొనుక్కోవడం కష్టపడుతూ ఉంటారు, ఇబ్బంది పడతారు. అలాగే అండర్ షీట్స్ అని ఇలాగ వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు ఏదైనా మెడికల్ పరమైనటువంటి ఉంటే కనుక ఇస్తాము. అదేవిధంగా మంచాలు కొనుక్కోలేరు, మెడికల్ కార్డ్స్ కొనుక్కోలేరు, చాలా ఖరీదులు ఉంటాయి అవన్నీ.
ఇంటికి తీసుకెళ్ళిపోతే ఇంట్లో పెట్టుకోవాలి పేషెంట్ అంటే మామూలు మంచాల మీద పెట్టుకుంటే సేఫ్టీ ఉండదు, పడిపోతారేమో అని మెడికల్ కార్డ్స్ వాళ్ళని లేపడానికి చేయడానికి అవి ప్రొవైడ్ చేస్తారు. అవి మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం. అంటే ఎలా ప్రొవైడ్ చేస్తామంటే మాకు కూడా ఎవరైనా కొంతమంది పేషెంట్స్ రిటర్న్ వాళ్ళు మాకు డొనేషన్ ఇచ్చేస్తూ ఉంటారు. వాటిని మా దగ్గర మాత్రమే పెట్టుకోకుండా వేరే పేషెంట్స్కి మేము చేరేస్తూ ఉంటామండి. అంటే ఏ సందర్భంలో అంటే ఏ టైంలో అయినా వాళ్ళు మాకు ఫోన్ చేసి ఇలాంటి ఒక వస్తువు ఉందా మీ దగ్గర మాకు కావాలండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే కనుక తప్పకుండా మేము అది ఇస్తామండి. ముఖ్యంగా మేము ఇచ్చేటువంటిది సపోర్ట్ ఎలా ఉంటుంది, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అండి. ఏమవుతుందంటే ఇంట్లో ఉన్నప్పుడు ఊపిరి అందలేదు అనుకోండి, వెంటనే తీసుకుని వెళ్ళిపోయి హాస్పిటల్లో జాయిన్ చేసేద్దాము, అక్కడ చూసుకుంటారు నా ఒక ఇది ఉంటుంది. అలా కాకుండా ఆక్సిజన్నే కనుక మన ఇంట్లో ఫ్రీగా ఇవ్వగలిగితే పేషెంట్ ఇంట్లోనే ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని కూడా మేము ఫ్రీగా వాళ్ళకి ఇంటికి ఇస్తూ ఉంటామండి. వాళ్ళు వాడుకోగానే తిరిగి ఇచ్చేస్తారు. అదే నమ్మకం. మా నమ్మకాన్ని ఇప్పటివరకు ఎవరైతే ఒమ్ము చేయలేదు. వాళ్ళు తీసుకెళ్తారు, అవసరమైపోగానే తిరిగి మాకు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. సో చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు చూసుకుంటే చాలా మందిలో ఉన్న డౌట్ ఏంటంటే హాస్పిటల్స్ ఫ్రీగా ఉన్నా సరే స్కానింగ్ కోసం అని చెప్పి ఇట్లా అదర్ ఛార్జెస్ ఉంటాయి కదా, మరి అవి కూడా ఫ్రీగా అవైలబుల్ ఉంటుందా అని. మెజారిటీ ఆఫ్ ద టైం మా దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్స్ అందరు కూడా టర్మినల్ పేషెంట్స్ అమ్మా. అంటే ఇంకా వాళ్ళకి జబ్బు తగ్గడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు. ఇప్పుడు జబ్బు తగ్గడానికి అవకాశం లేనప్పుడు వాళ్ళకి బ్లడ్ టెస్టులతోనో లేకపోతే ఎక్స్రేలతో సిటీ స్కాన్లతో ఎంఆర్ఐలతో వీటితో పని ఉండదు అసలు పని ఉండదండి అసలు. సో అందుకనే వాళ్ళు మా దగ్గర పెట్టుకుని వాళ్ళకి చివరి దశలో మేము సేవ చేయగలుగుతున్నాం. ఇట్స్ ఏ హాస్పిటలే, ఇప్పుడు మాది కూడా హాస్పిటలే. కానీ ఎలా చూడగలుగుతున్నాం అంటే వాటన్నిటితో అవకాశం లేదు. ఎందుకని ఇప్పుడు మనం ఆ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఎందుకు చేయాలండి? జబ్బు ఏ విధంగా లోపల పెరుగుతోందా తగ్గుతోందా ఏంటి ఎలా ఉంది పరిస్థితి అర్థం చేసుకోవడానికి చేయాలి. కానీ జబ్బు తగ్గడానికి అవకాశం లేనప్పుడు అవి వాటిని తెలుసుకుని అంతంత వేలు ఖర్చు పెట్టి ఆ టెస్ట్లని చేయించాల్సిన అవసరం లేకుండా వాళ్ళకు వచ్చేటువంటి నొప్పిని బట్టి ఇబ్బందిని బట్టి సిమ్టమ్స్ని బట్టి ఇక్కడ డాక్టర్స్ దేర్ ఆల్ ట్రైన్డ్ అండి, పాలియేటివ్ కేర్ ఫిజిషియన్స్ అంటారు. వాళ్ళు ఆ ఇబ్బందులను బట్టి దానికి తగ్గ మందులు అవి ఇచ్చి వాళ్ళని కంఫర్ట్ చేస్తారండి. సో ఇక్కడ మీకు ఇన్వెస్టిగేషన్స్కి అసలు స్థానం లేదు. నిజంగా మ్యామ్ చాలా గ్రేట్. ఓన్లీ ఫిజికల్గానే కాదు మెంటల్గా కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నారు ఇక్కడ. చాలా సపోర్ట్ ఇస్తారు. మరి ఈ సంస్థ ఏదైతే ఉందో ఇది ఇంకా అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి మన ప్రజల్లో. సో చాలామంది ఐడెంటిఫై చేసి ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వండర్ఫుల్ అమ్మా. థ్యాంక్ యూ. God bless.